పార్లమెంటులో తెలంగాణ గొంతు వినబడాలంటే బీఆర్ఎస్ గెలవాలని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్ మాట్లాడుతూ అబద్ధపు 6 గ్యారంటీలతో ప్రజలను మోసం చేసి గెలిచారు కాంగ్రెస్ వాళ్ళు. కేసీఆర్ గారిని తిట్టడమే పనిగా పెట్టుకొని పబ్బం గడుతున్నారు. కేవలం 6 నెలల కాలంలోనే కాంగ్రెస్ ఫెయిల్ అయింది. ఇంత వ్యతిరేకత గతంలో ఏ ప్రభుత్వానికి రాలేదు. ఇప్పుడు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అన్ని వర్గాలను వంచింది కాంగ్రెస్. కేసీఆర్ గారి బస్సు యాత్రలు ప్రభంజనం సృష్టిస్తున్నాయి. రాష్ట్రంలో చరిత్ర సృష్టిస్తున్నాం. 2 అంకెల స్థానాల్లో గెలుస్తున్నాం. కేసీఆర్ని చూసి కాంగ్రెస్ వెన్నులో వణుకు మొదలైంది. ఫోర్జరీ సంతకాలు చేస్తూ భూ కబ్జాలు చేసిన నాయకుడిని భువనగిరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టారు. గతంలో జెడ్పీటీసీగా పోటీ చేస్తే 100 ఓట్లు రాని వ్యక్తి చామల కిరణ్ కుమార్ రెడ్డి. భువనగిరి పార్లమెంట్లో గెలుపు బీఆర్ఎస్దే. భువనగిరి కోటపై గులాబీ జెండా ఎగరేస్తున్నాం. తెలంగాణకు శ్రీరామ రక్ష కేసీఆర్ గారు మాత్రమే. కేసీఆర్ గారు మాత్రమే తెలంగాణ కోసం కొట్లాడతారు. పార్లమెంట్లో తెలంగాణ గొంతుక వినపడాలంటే బీఆర్ఎస్ గెలవాలన్నారు. భారతదేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల పర్వం కొనసాగుతున్నటువంటి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా 17 పార్లమెంట్ నియోజకవర్గాలలో హడావుడి కొనసాగుతూ ఉంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ పోయినా సరే ఒక 5-6 నెలల క్రితం జరిగినటువంటి ఏమరపాటో పొరపాటో ఈ లంగలు ఈ దొంగలు చెప్పినటువంటి అబద్ధపు 6 ప్రచారాలను నమ్మి తెలంగాణ జాతిపితను మేము దూరం చేసుకున్నాం అనేటువంటి ఒక బాధ తప్ప హృదయంతో ఏ గ్రామాలకు మేము తిరిగినా కూడా ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. ఇంత ఘోరంగా ఒక ప్రభుత్వం ఎన్నికైన తర్వాత కేవలం 5 నెలల కాలంలోనే ఇంత వ్యతిరేకత కూడా కట్టుకున్నటువంటి ప్రభుత్వం గతంలో ఎప్పుడు కూడా లేదు. ఎందుకంటే అమలుకు సాధ్యం కానటువంటి అన్ని దొంగ హామీలను ఇచ్చి ఈరోజు ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడుకుంటూ కేసీఆర్ గారి కంటే గొప్పగా నువ్వేం చేస్తామనేటువంటి విషయాన్ని చెప్పకుండా పొద్దున్న లేస్తే కేసీఆర్ గారు ఇష్టం వచ్చిన తిట్టుడు, పాతాళం దొక్తా, పేగులు వీక్తా, గోలీలాడుతా, తొండగోలు పెడతా. మీరు తొడలబడుతోడా ముఖ్యమంత్రి పదవి అంటే? కోతులాడిస్తోడా? విచిత్రమైనటువంటి ఒక పరిస్థితి రేవంత్ రెడ్డిని చూస్తే దాపురిస్తా ఉంది. కేసీఆర్ గారి కంటే గొప్పగా నువ్వేం చేస్తావు? అడ్డగూడూరుని ప్రత్యేక మండలం చేసి చాలా సంవత్సరాలు కళ నెరవేర్చినాం. లక్ష్మీదేవి కాలువ కొత్త రోడ్డు వేస్తున్నాం. ఆల్రెడీ మానేకుంట బ్రిడ్జ్ కంప్లీట్ చేసినాం. పాటిమట్ల అడ్డగూడు రోడ్డు కంప్లీట్ చేసినాం. ఆ రోజు నేను ప్రయత్నం చేసిన అడ్డగూడు నుంచి చల్లరామవరం వరకు రోడ్డు పెండింగ్ ఉంది. పోయి ఆయన చేసినా కూడా నేను ఈ రోడ్డు చేపిస్తాను. ఒక కొత్త ప్రయత్నం కోసం, కొత్త సంక్షేమ కార్యక్రమం కోసం మీరు మాట్లాడితే బాగుంటుంది. కానీ ఎంతసేపు అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి, ప్రజా సమస్యల గురించి మాట్లాడుకుంటా వ్యక్తిగతమైనటువంటి దూషణ ద్వారా పబ్బం గడుపుతాం అనేటువంటి ఈ ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పాలంటే, వాడు ఇచ్చినటువంటి హామీలు నెరవేరాలంటే ప్రశ్నించే గొంతు పార్లమెంట్లో ఉండాలి. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి క్యామ మల్లేష్ యాదవ్ గారిని భువనగిరి నియోజకవర్గం నుంచి పార్లమెంట్లో మనం గెలిపిస్తే ఈ సంక్షేమ కార్యక్రమాల అమలుకు శక్తివంచన లేకుండా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం పనిచేస్తాడు. కేసీఆర్ గారికి మీరు బలం చేకూర్చిన వాళ్ళు అవుతారు. కేసీఆర్ గారు కూడా గట్టిగా కొట్లాడి ఎట్లయితే ఒక బస్ యాత్ర పేరుతో బయటికి రాగానే రైతు బంధు వచ్చిందో, ఎట్లయితే తుంగతుర్తిలో పొలాలు ఎండిపోయినాయని చెప్పి రాగానే కాలువలో నీళ్ళు వచ్చినాయో, కేసీఆర్ గారు మాట్లాడితేనే మన బతుకులు బాగుపడతాయి అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకొని ఈ ఓటుకు నోటు దొంగలకు బుద్ధి రావాలన్నా మన దగ్గర పోటీ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాహుల్ గాంధీ సంతకాన్ని ఫోర్జరీ చేసినటువంటి గొప్ప నాయకుడు రాహుల్ గాంధీ సంతకాన్ని దొంగ సంతకం పెట్టినని చెప్పేసి పార్టీలకు వెళ్ళి బహిష్కరించారు. 2006 ఏళ్ళలో నేను మొనగాలని చెప్పేసి జెడ్పీటీసీగా ఇండిపెండెంట్గా పోటీ చేస్తే వంకాయ గుర్తు మీద 100 ఓటు రాలే. ఇలాంటి దొంగ సంతకాలు పెడుతారని, భూ కబ్జాలు పెట్టారని చెప్పి మొన్ననే కేసీఆర్ని ఇటువంటి తీసుకొచ్చి మన నెత్తి మీద పెడతామంటే తస్మాత్ జాగ్రత్త, సహించేది లేదు. ప్రజలారా గమనించండి. రేపు మీ సంతకాలు కూడా దొంగ సంతకాలు పెట్టి బ్యాంకులలో మీ పేర్ల మీద లోన్ తీసుకునేటువంటి ఒక దొంగ